నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి ఇప్పుడు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంటే, ఒక్కొక్కరిని విచారిస్తుంటే బయటకు వస్తున్న విషయాలు ఫాలో అవుతున్న చాలామందికి ప్రత్యేకంగా దాన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందరికీ ఒకటే ప్రశ్న ఉంటుంది. అంతిమ లబ్ధిదారు అయిన జగన్ అని సిట్టు నిర్ధారించే దిశగా చాణక్య స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో అంతిమంగా లబ్ధిదారైన జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా? ఇదే ప్రశ్న. ఆ దిశగానే వెళుతున్నట్టు అనుకోవాలా? అప్సాన్ రాయేష్ గారు ఉన్నారు. ఇంకాస్త క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్ళి. నమస్కారం రాయేష్ గారు. ఇదే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా ఈ విషయంలో? అంతిమ లబ్ధిదారుని ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో విచారణ జరుగుతున్న 3 కేసులు. ఒకటి మద్యం కుంభకోణం విషయం, 2 ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రకటనలు సాక్షికే ఎక్కువగా కట్టబెట్టారన్న కేసు విచారణ, అలాగే కాదంబరి జత్వాని కేసు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యి ఉన్నాడు కదా. మొన్నటి వరకు కుక్కల విద్యాసాగర్ జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యి ఉన్నాడు. ఈ 3 కేసుల విచారణ అంటే పూర్తి స్థాయి విచారణ ఒక కొలిక్కి వచ్చేటప్పటికి ఆ విచారణ ముగిసేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే. ఎందుకంటున్నానంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నవంబర్లో ఆయన ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన పాలసీ ఈ కొత్త మద్యం పాలసీ. ఈ మద్యం పాలసీ మాటున వేల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నాయి అని చెప్పని ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వాలి అనేది ఒక పాలసీ డెసిషన్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తే దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా కర్త కర్మ క్రియ ఆయనే బాధ్యుడు అని చెప్పని స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేశారు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు నమోదు చేశారు, ఫైబర్ నెట్ కేసు నమోదు చేశారు, అలాగే లిక్కర్ షాపులకు సంబంధించిన డిపాజిట్లు రిటర్న్ చేశారు అని చెప్పని ఒక కేసు నమోదు చేశారు, ఉచిత ఇసుక కేసు నమోదు చేశారు. అంటే అంగళ్ళ దగ్గరది ఒక ఘర్షణపూరిత అంశంలో నమోదు చేసిన కేసు కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా 5 కేసులు నమోదు చేశారు ఆయన మీద, పాలసీ డెసిషన్స్. వీటికి తోడు అసైన్మెంట్ ల్యాండ్ల అంశానికి సంబంధించి కూడా, అమరావతి అసైన్మెంట్ ల్యాండ్ల అంశానికి సంబంధించి కూడా కేసు నమోదు చేయాలని ప్రయత్నం చేశారు. కానీ గౌరవ హైకోర్టు దాని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ గమనించుకుంటే పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారిది బాధ్యత అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. కానీ ఇక్కడ గమనించుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కేసులకు సంబంధించి ముఖ్యంగా తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మీద ఐఎన్పిఆర్ కమిషనర్గా సాక్షికి అధిక ప్రయోజనం చేకూర్చారు అని చెప్పని ఆరోపణతో విచారణ చేస్తున్నారు. అంటే సాక్షికి అధిక ప్రయోజనాలు చేకూర్చిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిది నేరమైతే అధిక ప్రయోజనాలు దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిది నేరం కదా. తన పాలనలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా తన ప్రభుత్వ విభాగం ద్వారా తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థకి అధిక ప్రయోజనం చేకూర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారిది నేరం కదా. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాను సీఎంగా ఉండి తన కంపెనీలకి మైన్స్ కేటాయించుకున్నారు అని చెప్పని ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. మరి వాళ్ళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం తక్కువ నేరం? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 43% యాడ్ రెవెన్యూ తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న తన సంస్థలకే, తన సతీమణి ఆధ్వర్యంలో ఉన్న సంస్థలకే కేటాయింపు చేసుకున్నప్పుడు కేటాయింపు చేసిన విజయ్ కుమార్ రెడ్డిది ఎంత నేరమో లబ్ధి పొందిన భారతి గారిది అంతే నేరం, దాన్ని ప్రోత్సహించి అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిది అంతే నేరం. అలాగే ఈ మద్యం కుంభకోణం
ఇప్పుడు ఈ విచారణ జరుగుతున్న తీరు, విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు చూస్తుంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ కంపెనీలకు సంబంధించిన ఎంత క్వాంటిటీ బ్రాండ్లు ఏ రోజు ప్రొక్యూర్ చేస్తే ఆ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి అదే ప్రపోర్షన్లో కేసు కింద అని చెప్పని మామూలు డిస్టిలరీస్ నుంచి చెల్లింపు చేయబడ్డాయి అనేది కదా ఇప్పుడు ఆరోపణ. బ్రోరేజెస్ కార్పొరేషను ఎవరి పర్యవేక్షణలో ఉంది? పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారే కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనే కదా వాసుదేవరెడ్డిని పనిమాల కేంద్ర సర్వీస్ నుంచి తీసుకొచ్చి బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియామకం చేసింది. ఆయన బాల్యమిత్రుడే కదా ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజు. ఆ కసిరెడ్డి రాజు తోడలుడే కదా ఇప్పుడు అరెస్ట్ అయ్యి సాక్ష్యాధారాలు మొత్తం వెల్లడి చేస్తూ ఉన్న బూదాటి ప్రకాష్ అలియాస్ చాణక్య. అంటే ఈ మామూళ్ళ పర్వాన్ని కొనసాగించడం కోసమే వీళ్ళని నియామకం చేసినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది కదా. ఇక్కడ గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉండి భారతి గారికి సంబంధించిన ఆర్థికపరమైన కార్యకలాపాలు మొత్తం కూడా నిర్వహించే చార్టర్డ్ అకౌంటెంట్. అతనికి మిథున్ రెడ్డికి ఈ మామూళ్ళ డబ్బు అందించాము అని చెప్పని, డబ్బు వారికి చేరింది అని చెప్పని ఇవాళ విచారణ నిర్ధారణ అవుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పాలనలో ఆయనకి తెలియకుండా 5 సంవత్సరాల పాటు ఇన్ని వేల కోట్ల రూపాయల మామూళ్ళు ప్రతిరోజు బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి కసిరెడ్డి రాజు కార్యాలయానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా చేరవేయటం, ఆయన డిస్టిలరీస్ నుంచి మామూలు వసూలు చేస్తుంటే డిస్టిలరీస్ కసిరెడ్డి రాజుని ఎందుకు ఎంటర్టైన్ చేస్తాయి? హూ ద హెల్ ఈస్ కసిరెడ్డి రాజ్? కసిరెడ్డి రాజు డిమాండ్ చేస్తే డిస్టిలరీస్ వాళ్ళు మామూలు ఇస్తారా? కరెక్ట్. ఎందుకు ఇస్తారు? నువ్వెవడరా బాయ్ అని అడుగుతారు, నీకెందుకు ఇవ్వాలని అడుగుతారు. కసిరెడ్డి రాజు అనే అతను ముఖ్యమంత్రి గారి ప్రతినిధి కాబట్టే కసిరెడ్డి రాజు ఆదేశాలు డిస్టిలరీస్ పాటించారు. కసిరెడ్డి రాజు వాసుదేవరెడ్డి చేతిలో చేసుకొని ఏ రోజు ఏ డిస్టిలరీ నుంచి ఎంత ఏ బ్రాండ్ ఎంత ప్రొక్యూర్ చేయాలనేది వాళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయాలని 5 సంవత్సరాల పాటు అమలు చేశారు. అంటే ఇక్కడ స్పష్టంగా దీంట్లో నిర్ధారణ అవుతూ ఉంది, అంతిమ లబ్ధిదారులు గోవిందప్ప బాలాజీ నుంచి భారతి గారికి చేరున్నాయి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి చేరున్నాయి. 100కి 100 పాళ్ళు ఈ అక్రమాలని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్గా ఈ విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చే నాటికి కేసులో అక్యూజ్డ్ 1 and 2గా సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు అయినా సరే, లేదు ఛార్జ్షీట్ ఫైనల్గా సబ్మిట్ చేసేనాటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం నిర్ధారణ అయ్యే తీరుతుంది, భారతి గారి ప్రమేయం కూడా నిర్ధారణ అయ్యే తీరుతుంది. ఇక్కడ ఇంకొక అంశం కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. గతంలో కాకినాడ సీపోర్టు యాజమాన్యం షేర్లు బదిలీ అంశంలో విక్రాంత్ రెడ్డి నాతో పోర్టు తనకి కావాలి అని చెప్పని ముఖ్యమంత్రి గారు పట్టుబడుతున్నారు అని చెప్పని విక్రాంత్ రెడ్డి చెప్పినట్టుగా కేవీ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కేసు నమోదైంది. ఇవాళ విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరూ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అదే అంశంలో ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ షేర్లు బదిలీ జరిగిన తర్వాత నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు, నేను ఇలా జరిగింది అని చెప్పబోతుంటే విక్రాంత్ ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు అని చెప్పని. అంటే కాకినాడ సీపోర్టు యాజమాన్య బదిలీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి, వాంగ్మూలాలు నమోదవుతూ ఉన్నాయి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు జ్యువెలరీ షాపుల ద్వారా హవాలాలు నిర్వహణ చేసినట్టుగా సాక్ష్యాధారాలు ఇప్పటికే సేకరిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ కూడా ఎంటర్ అయ్యే తీరతాయి. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పని అర్థం చేసుకోలేనంతటి అమాయకత్వంలో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు, విచారణ సంస్థలు లేరు. ఒక కసిరెడ్డి రాజు లేకపోతే ఒక మిథున్ రెడ్డి వరకు ఈ అవినీతి పరిమితం అవుతుంది అని చెప్పని నమ్మేంతటి అమాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా లేదనేది వాస్తవం.
రైట్. ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకొని తీరాలి. నేను మొదట్లోనే ప్రస్తావించిన కాదంబరి జత్వానీ కేసు. కాదంబరి జత్వానీకి ప్రస్తుతం అరెస్ట్ అయిన ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏదైనా వ్యక్తిగత వైరం ఉందా? లేదు కదా. ఆమె ఈ రాష్ట్ర పౌరురాలు కాదు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎప్పుడు ముంబైలో వర్క్ చేయలేదు. కాబట్టి ఒకరికొకరికి కనీస మాత్ర పరిచయం కూడా ఇప్పుడు ఉండడానికి ఆస్కారం లేదు. కానీ అటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకొక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని తన సమక్షంలోకి సీఎంఓకి పిలిపించుకొని కాదంబరి జత్వానీ మీద ఒక కేసు బుక్ చేయాలి, ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పని ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆమెని మానసికంగా ఆమె కుటుంబ సభ్యుల్ని వేధించి ఆమె చేత సజ్జన్ జిందాల్ మీద కేసు విత్డ్రా చేయించుకునే పరిస్థితి ఎందుకు సృష్టించారు? ఎవరి కోసం సృష్టించారు? సజ్జన్ జిందాలు డిసెంబర్ చివరి వారంలో వచ్చి కలిసింది జగన్మోహన్ రెడ్డి గారిని. డిసెంబర్ 2వ వారంలో సజ్జన్ జిందాల్ మీద కాదంబరి జత్వానీ ముంబైలో రేప్ కేసు పెట్టిన తర్వాత చివరి వారంలో అతను వచ్చి కలిసింది జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జన్ జిందాల్కి ముందు నుంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీతారామాంజనేయులు యాక్ట్ చేశాడు తప్ప సీతారామాంజనేయులు ఆదేశాల మేరకు మేము యాక్ట్ చేశామని చెప్పని ఇప్పటికే విషయాలు కొన్ని అడ్మిట్ అయి ఉన్నాడు. దాని మేరకే ఇవాళ సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళ వరకే ఆగుతుందా, లేకపోతే యాక్ట్ చేయించిన వాళ్ళ వరకు వెళ్తుంది? 100కి 100 పాళ్ళు విచారణ అసలు హెడ్ హ్యాండ్స్ని టచ్ చేసే తీరాలి. ఇవాళ ప్రభుత్వోద్యోగులు ఎందుకు బలవ్వాలి? ప్రతి సందర్భంలో కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఐఏఎస్లు బలయ్యారు, ఈరోజు ఆయన కొడుకు హయాంలో ఐపీఎస్లు బలవుతూ ఉన్నారు. తప్పు చేసినందుకు పర్యవసానం అధికారులు అనుభవిస్తూ ఉన్నారు. కానీ తప్పు చేయించిన జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవించే తీరాలి. మనకి గ్రామాల్లో ఒక పాపులర్ సామెత ఉంటుంది, దొంగతనం చేసిన వాడికన్నా ఆ దొంగలకు బొవ్వబెట్టిన వాడు మరింత ప్రమాదకారి అని చెప్పని. ఇవాళ తప్పు చేసిన అధికారులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సహచరులే కాదు, ఆ తప్పు చేయించిన జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడే. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ఎందుకో అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళలేదు. అధికారులు వెళ్ళారు, ఐపీఎస్ అధికారులను చూస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తులు రాజకేశ్ రెడ్డి, చాణక్య ఇలాంటి వాళ్ళు వెళుతున్నారు. కానీ ఆల్రెడీ విచారణకు పిలిచిన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయలేదు. మరి రేపు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని మనం ఎట్లా అనుకోగలం? అంటే ఇక్కడ విచారణకు పిలిచి వదిలేస్తారేమో కదా. జరిగింది ఏంటి అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం విచారణ సంస్థలు పిరమిడ్ థియరీని ఫాలో అవుతూ ఉన్నారు. అంటే పిరమిడ్ ఎలా ఉంటుంది? ఏ షేప్లో ఉంటుంది? హెడ్ అండ్ పైన ఉంటుంది, కింద నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. విచారణ అసలు సిస్సలు ఆదేశాలు ఇచ్చిన నాయకత్వపు స్థాయికి చేరటం ఖాయం, వాళ్ళని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయటం ఖాయం, వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పులకి తగిన మూల్యం చెల్లించే తీరతారు. అంటే ఇక్కడ మనకు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేలా రూపొందించండి పాలసీ అని ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. ఎవరు అనేది కూడా చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారేనని చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారే ఐటీ అడ్వైజర్ తోటి నువ్వెన్ని ఐటీ కంపెనీలు తీసుకొస్తావు, ఏ కంపెనీని తీసుకొస్తావు, ఎంతమందికి ఉపాధి కల్పన చేస్తావు, ఈ రాష్ట్రానికి ఎంత సంపద సృష్టి చేయించుతావు అని చెప్పని ప్రశ్నించలా, ఆ బాధ్యతలు అప్పచెప్పలా. పార్టీకి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే మద్యం పాలసీని రూపొందించండి అని చెప్పని ఎవరికి చెప్పాలి? పాలసీ రూపకల్పన ఎక్కడ జరగాలి? సచివాలయంలో జరగాలి, శాసనసభలో చర్చ జరగాలి, క్యాబినెట్లో చర్చ జరగాలి. విజయసాయి రెడ్డి ఇంట్లో సజ్జల శ్రీధర్ రెడ్డి సమక్షంలో, ఎందుకంటే సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టిలరీ ఓనర్. ప్రభుత్వ పాలసీ రూపకల్పనలో డిస్టిలరీ ఓనర్కి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వ డే టు డే అఫైర్స్తో ఏమాత్రం సంబంధం లేని ఒక రాజ్యసభ సభ్యుడికి ఒక లోక్సభ సభ్యుడికి ఏం సంబంధం? ఐటీ అడ్వైజర్కి లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఏం సంబంధం? సంబంధం ఉండాల్సిన మినిస్టర్ ఎక్కడ? నేను అదే చెప్పా, సచివాలయంలో చర్చ జరగాలి, కన్సర్న్ అధికారులు సమక్షంలో చర్చ జరగాలి, క్యాబినెట్లో చర్చ జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, అప్పుడు పాలసీ రూపకల్పన జరగాలి. వీళ్ళందరూ కలిపి చర్చించడం ఏంటి? అంటే ఏంటి అక్కడ అర్థం? ఎవరిని ఇన్వాల్వ్ చేశారు? ఇవాళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత గారు హోటల్లో కూర్చొని ఆ కవిత గారు హోటల్లో జరిపిన చర్చల మేరకు ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ గారి దగ్గర నుంచి కవిత గారి వరకు అరెస్ట్ అయినప్పుడు
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తలకి రెండు కొమ్ములు లేవు. విసారెడ్డి ఇంట్లో తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన సమావేశాలు. అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారిదే. రైట్, థ్యాంక్ యూ.